హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఒక కప్పు గోధుమ పిండితోటి మసాలా గారెలు అనమాట. మేమైతే గారెలు అంటాము, అంటే ఇంకా అందరికీ అర్థం కావడానికి చెప్తున్నా. మసాలా చెక్కలు పల్సగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకటే కప్పు గోధుమ పిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి 1.5 స్పూన్ ఉప్పు వేసిన నేను. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. ఒక 1.5 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1 స్పూను కారము, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కసూరి మేతి వేసుకోవాలి, బాగుంటాయి. తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. ఇవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పిండి చేయితోటైనా స్పూన్తోటైనా కలపవచ్చు. అన్ని మసాలాలు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మంచిగా. తర్వాత ఇక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ, కొంచెం చపాతీ పిండి కంటే గట్టిగా కలుపుకోవాలి. పిండి మెత్తగా కొంచెం లూజుగా కలిపినామనుకో క్రిస్పీగా రావన్నమాట. గారెప్పలు అంటే చెక్కలు కొంచెం గట్టిగా కలుపుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి. బాగా కలుపుకోవాలి పిండి మంచిగా, కొంచెం ఇట్లా మీదుగా కలపాలన్నమాట. పిండి కలపడంలోనే ఉంటాయి అన్నమాట ఈ క్రిస్పీగా మెత్తగా వచ్చేది. చపాతీ పిండి కంటే గట్టిగా కలపాలి. ఇట్లా బాగా మెదుగా కలుపుకున్న తర్వాత ఒక పావు గంట పక్కకు పెట్టుకోవాలన్నమాట. పావు గంట పక్కకు పెడితే మంచిగా నానుతుంది కదా. మళ్ళీ ఒకసారి అట్లా కలుపుకున్న తర్వాత ఇక నేనైతే ఒక 4 ముద్దలు చేసిన, ఒక్క తీరుగా చేసుకొని ఒక ముద్ద తీసుకొని బాగా ఇట్లా రౌండ్గా వేసుకోవాలి. చేసి పొడి పిండి పోసుకోవాలి. గోధుమ పిండి అయినా గోధుమ పిండే పోసుకోవాలి, లేకపోతే మైదా పిండి అయినా పోసుకోవచ్చు మీరు, ఇట్లా కింద చల్లడానికి అంతే. మంచిగా కోలతోటి చపాతీలాగా చేసుకోవాలన్నమాట. పల్సగా చేసుకోవాలి, చాలా పల్సగా చేసుకోవాలి. ఇంత పల్సగా వేసుకున్న తర్వాత ఇట్లా షార్ప్గా ఉన్న ఒక గ్లాస్ అయినా వాటర్ బాటిల్ మూతలైనా తీసుకొని ఇట్లా మధ్య ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలన్నమాట, రౌండ్గా రావడానికి. అన్నీ మొత్తం ఒకసారి అట్లా ఒక వాయికాయన్ని కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని అట్లనైనా కట్ చేసుకోవచ్చు. అది ఇక మన ఇష్టం. నేనైతే ఒక ప్లేట్లోకి వేసిన అనమాట. ఇవన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత మళ్ళీ మిగతాయి కూడా అట్లనే సేమ్ అట్లనే కట్ చేసి ఈ పల్సగా ఇట్లా కట్ చేసుకోవాలి. పల్సగా ఉండాలి, పల్సగా ఉంటేనే మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇక మొత్తం చపాతీలు అవన్నీ అట్లా చేసుకోవాలి. నేనైతే ఒకసారి అట్లా ఒక వాయి ఫస్ట్ కాల్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా అన్నీ అట్లా వేసిన. నూనె బాగా వేడి కావాలి. కొంచెం పిండి అట్లా వేసుకొని చూడాలి. అది మంచిగా వేయంగానే ఇట్లా పైకి పొంగింది అనుకో వేసుకోవాలన్నమాట. ఒకటి తర్వాత ఒకటి అట్లా మొత్తం వేసుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు నెక్స్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇద్దరుంటే తొందరగా అయిపోతుంది, తొందరగానే ఫ్రై అవుతాయి. ఎందుకంటే పల్సగా వేసుకున్నాం కాబట్టి తొందరగా ఎగుతాయి ఇవి గారెప్పలు చెక్కలు. పల్సగా వేసుకుంటేనే క్రిస్పీగా ఉంటాయి. మీకు కావాలంటే ఇంకా మైదాపిండితో కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు హెల్దీగా అందరు డైట్ అంటారు కాబట్టి ఇక నేనైతే గోధుమ పిండితో చేసిన. ఇగో ఇట్లా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలి. ఇగో నేనైతే ఇట్లా ప్లేట్లో మొత్తం ఒకసారి చేసిన అనమాట. చేసుకున్న తర్వాత ఇక అన్నీ ఫ్రై చేసుకున్నా. పొడిపిండి పోసినాం కాబట్టి ఏం పర్వాలేదు, అంటుకో ఒకదానికొకటి. ఇట్లా వేసి మంచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్, టీ టైం స్నాక్ అంటారు కదా. మాకైతే మంచిగా రోజు సాయంత్రం 4-5 గంటలకు అట్లా మా పిల్లలు ఇద్దరు, వైష్ణవి నిఖిలేశ్వరి, నేను అట్లా కూర్చుంటాం అనమాట. చాయ్ తాక్కుంటా బయట కూర్చొని. ఇక వాళ్ళు ఏమో ఇవి తింటూ ఉంటారు, ఏమైనా స్నాక్ ఉంటే నేనైతే చాయ్ తాగుతా. ఈ మధ్యలో అయితే చాలా రోజులే మొత్తం చాయ్ కూడా తాగడం మానేసినాం అనమాట. ఇంట్లో ఎప్పుడో ఒకసారిగా తాగుతున్నాం, చాలా తక్కువైంది. ఒక 1 ఇయర్ నుంచి అయితే మార్నింగ్ అయితే మొత్తం టోటల్ మానేసినాం చాయ్ తాగడం. చాయ్ కూడా తాగొద్దు అంటారు కాబట్టి చాయ్ కూడా మానేసినాం. ఎప్పుడన్నా ఒకసారిగా తలనొచ్చినట్టు అనిపిస్తే సాయంత్రం పూట తాగుతున్నా అంతే నేను ఒక్కదాన్ని. ఇగో మంచిగా గిన్నెలు వేసుకొని
మంచిగా తింటే ఎంత బాగుంటాయో చూపిస్తా చూడు, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇగో ఇట్లా ఇంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట పల్సగా వేసుకుంటే. ఓకే అండి, ఒక్కసారి ఇట్లా గోధుమ పిండితోటి మసాలాలన్నీ వేసుకొని చెయ్యండి. చేసుకొని తిన్న తర్వాత ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, చేసుకోండి. ఓకే.